వెల్ విషర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఈ వీడియో ఒక షార్ట్ వీడియో ఒక ఉద్దేశం ఏంటంటే, ఆ శిల్పాన్ని చెక్కుతున్న ఆ శిల్పిని చూడండి, ఎంత పేదరికంలో ఉన్నాడు. ఐ థింక్ ఆయన చూడగానే చెప్పగలం, ఆయన హీఈస్ పావర్టీ స్టికన్ స్కల్ప్టర్. అయినా కానీ ఆయన హై స్పిరిట్స్ని, కమిట్మెంట్ని, డివోషన్ని మనమందరం సెల్యూట్ కొట్టాల్సిందే. సో వి ఆల్ బౌ టు హిస్ కమిట్మెంట్, డివోషన్ అండ్ లవ్ ఫర్ హిస్ ఆర్ట్ అండ్ స్కిల్. సో ఒక వుడన్ లాగ్ తీసుకొని అందులో నుంచి ఒక అపురూపమైన శిల్పాన్ని చెక్కుతున్నాడు చూడండి. నో మోడర్న్ టెక్నాలజికల్ టూల్స్, ఓన్లీ ఒక చిన్న సుత్తి, ఒక ఉలి. అది ప్రతి ఇంట్లో ఉంటుంది కదా మన రూరల్ సైడ్లో. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆ సరౌండింగ్స్ వేర్ హీ లివ్స్ అండ్ వేర్ హీ వర్క్స్. అంత షీట్ హౌస్, తగ్గుడు రేకులు వేసిన ఒక చిన్న పూరిల్లు. ఆ సరౌండింగ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ స్కిల్ప్ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయినా కానీ కమిట్మెంట్, డివోషన్ అండ్ ప్రొఫెషనలిజం, హిజ్ లవ్ ఫర్ హిస్ ఆర్ట్, ఇవన్నీ కూడా మనల్ని ఉత్తేజపరుస్తాయి. ఆ శిల్పాన్ని ఒక చెక్క ముద్దలో నుంచి షారూఖ్ ఖాన్ని తయారు చేస్తాడు చూడండి, సజీవంగా జీవం కళ ఉట్టిపడేలాగా. షారూఖ్ ఖాన్ గారు, మీరు ఈ వీడియో చూసారో లేదో కానీ, లేకపోతే చూడబోతారో కానీ, మీకు ఒక 50 కోట్ల సంపద ఉండొచ్చు. అఫ్ కోర్స్ వీ నో దట్ ఆల్ యువర్ సెల్ఫ్ ఎర్న్డ్ ప్రాపర్టీ ఆర్ వెల్త్, అండ్ అవుట్ ఆఫ్ దట్ యూ కెన్ గివ్ 1 crore to this poor old sculptor. He and his society ఒక 2 జనరేషన్లకి చక్కగా బతికేస్తారండి నార్మల్గా. అండ్ వాళ్ళ నుంచి కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ కానీ, మంచి సర్వీసెస్ కానీ ఈ సొసైటీకి లభించుతుంది కదా. దయచేసి మీరు ఆయనకు 1 crore ఇచ్చేస్తారు కదా షారూఖ్ ఖాన్ గారు. అండ్ వ్యూవర్స్, మీరు కూడా మీకు తోచిన సహాయం చేసేదానికి ట్రై చేయండి. ఫస్ట్ సహాయం ఏంటంటే, ఆయనకి ఆ శిల్పికి ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండేటందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ మెసేజ్ని అందరికీ పంచండి. చూడండి ఆ వీడియోని, ఆయన ఎంత నైపుణ్యంతో చెక్కుతున్నాడు అనేది. చూడండి, చిన్న సుత్తి, ఉలి, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.